సుబ్రహ్మ దగ్గర వీధి మన దగ్గర మౌనిక కూల్ డ్రింక్ షాప్ ఉంది. దాని పక్క బిల్డింగ్ ఏసీ రిపేర్ స్టోర్ ఉంది. దాని ఫైన్ బిల్డింగ్ మాట. మనుషులు ఏం మాట్లాడుకున్న ప్రతి విషయం తెలిసిపోతుంది వాటికి. ఎవరికి? మా అమ్మకి మా తమ్ముడికి. నా మనసులో ఏ విషయాలు దొరికితే తెలిసిపోతుంది. కడుపులో చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఏదో అది మనుషులు కాదు, కడుపులో రాజకీయ ఉంది. ఎంత పొడి నాకు చేయని పడుతుంది. నేను కౌంటర్ వైశాస్ని. అది నా కొడుకు ఎంత కొట్టినా సరే ఆడు స్ట్రాంగ్ గా ఉంటాడు. పొట్ట ఎంత స్ట్రాంగ్ గా ఉంటాడు, స్ట్రాంగ్ గా ఉంది. ఏం చేస్తుంది మీ అమ్మగారు? దెయ్యం సార్, పీక్కుతుంటుంది. మీ తమ్ముడు? ఆడు దెయ్యమే సార్. ఆడే కళ్యాణ్ అంటారు కదా, ఏదో దెయ్యం సార్ అది. తమ్ముడు నిరూపిస్తాను సార్, నేను మనిషిని సార్, బతుకుతారా భయం వేస్తుంది సార్. సరే సరే, దెయ్యాలు సార్ అయ్యి పీకుతుంటా సార్. నా మనసులో ఏమైనా చెప్పేస్తున్నాయి విషయాలని. రక్తం స్ట్రాంగ్ గా ఉంది, మనసు స్ట్రాంగ్ గా ఉంది. అసలు నేను ఎలా 18 సంవత్సరాలు పీకుతున్నాయి. 9 సంవత్సరాలు దొంగలోటు మారుతున్నారు. నా విషయాలు తెలిసిపోతున్నాయి. నన్ను బెదర కొడుతున్నాయి. నలుగురితో మాట్లాడిన పట్ల నా పిచ్చి అని చెప్తున్నాయి. పిచ్చి 18 రోజులు తిండి కూడా పెట్టట్లేదు నాకు, నా కొంపలో. ఇద్దరిని పోస్ట్ మార్టం చేయాలి సార్. ఏ మనుషులు కాదు సార్, కడుపులో స్ట్రాంగ్ గా ఉంది. అది ఏంటో తెలియాలి నాకు. ఎంత ట్రై చేస్తే అట్లా అంత స్ట్రాంగ్ గా ఉంది. కాంటాక్ట్ ఇంట్లో ఏంటి సార్, ధైర్యాన్ని చంపేస్తుంది సార్. ఏం పేరు మీ అమ్మగారి పేరు? గునుపూడి మహాలక్ష్మి. మీ తమ్ముడి పేరు? గునుపూడి రవితేజ. మీ నాన్నగారు ఉన్నారా? మా నాన్న, మా తమ్ముడు గునుపూడి శ్రీరాములు. మనుషులు కాదు, దెయ్యాలి సార్. అయ్యి మనిషి మీద పగ తెచ్చుకున్నాయి.